అందరికీ నమస్కారం. ఇండియాలో జోల్జెస్మా ఇంజెక్షన్ అమ్మడానికి ఇండియన్ గవర్నమెంట్ అనుమతి లభించింది. సో ముఖ్యంగా ఈ జోల్జెస్మా అనే ఇంజెక్షన్ నోవాటిస్ అనే కంపెనీ తయారు చేస్తుంది. ప్రెజెంట్గా ఇది జర్మనీలో తయారు చేసి ఓన్లీ అమెరికాలోనే అమ్ముతుంది. ఈ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి ఇండియన్ కరెన్సీ ప్రకారం 17 crores 70 lakhs. సో ఈ ఇంజెక్షన్ మేజర్గా చిన్నపిల్లల్లో అరుదైన వ్యాధితో బాధపడే స్పైనల్ మస్కులర్ ఎట్రోపీ అనే కండరాల వ్యాధికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మనం ఈ మధ్యకాలంలో రీసెంట్గా చాలామంది పిల్లల్ని చూస్తుంటున్నాము. మామూలుగా సోషల్ మీడియాలో ఫండ్ రైజింగ్ కానీ క్రౌడ్ రైజింగ్ కానీ, ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడే వారికి అల్టిమేట్గా ఈ ఇంజెక్షన్ ఇస్తేనే క్యూర్ అవుతుంది, లేకపోతే అది వ్యాధి ముదిరి చనిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో భారతదేశంలో దాదాపు 4,000 మంది పిల్లలకు ఈ వ్యాధి రావడం జరుగుతుంది. కానీ సంవత్సరానికి కేవలం 10 మంది పిల్లలు మాత్రమే దీన్ని బై చేయగలుగుతున్నారు. మిగతా 3,990 మంది పిల్లలు ఏమవుతుర్రో అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇండియన్ గవర్నమెంట్ ఈ ఇంజెక్షన్కు నోవాటిస్ అనే కంపెనీకి ఈ ఇంజెక్షన్ ఇండియాలో మార్కెట్ చేసుకోవడానికి, సేల్ చేసుకోవడానికి అనుమతి మాత్రం లభించింది. సో ఇండియన్ మార్కెట్లో దీని ఖరీదు ఎంత ఉంటుందా అనేది చూడాలి. అయినా కానీ దాదాపు కాస్ట్లీ ఇంజెక్షన్గా ఉండే అవకాశం ఉంది. సో ప్రజెంట్గానే ఇప్పుడు అమెరికాలో కొంటే మాత్రం 17 crores 70 lakhs. మరి ఇండియాలో ప్రైస్ ఎంత ఉంటుందో, మరి నోవాటిస్ కంపెనీ ఎంత ఉంటుందో చూడాలి. ప్రజెంట్గా ఈ ఇంజెక్షన్ను 3 విధాలుగా నోవాటిస్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఈఎంఐ ద్వారా. సో 17 crores 70 lakhs కాబట్టి ఫస్ట్ ఈఎంఐలో 9 crores కట్టాలి. రిమైనింగ్ అమౌంట్ 2 ఈఎంఐ ఇన్స్టాల్స్లో కడితే ఇంజెక్షన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే క్రౌడ్ ఫండింగ్, అంటే ఫుల్ అమౌంట్ ఒకటేసారి ఇస్తే నోవాటిస్ ఇంజెక్షన్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే లాటరీ సిస్టమ్, అంటే నోవాటిస్ కంపెనీ హ్యుమానిటేరియన్ పరంగా ప్రపంచంలోని పిల్లలందరినీ ఏదైతే రిజిస్టర్ చేస్తుందో ఆ రిజిస్టర్ చేసిన వాళ్ళకు మంత్లీ ఒకసారి లాటరీ సిస్టమ్ వస్తుంది అనమాట. సో ఆ లాటరీలో ఏ అబ్బాయికి దొరికితే ఆ అబ్బాయికి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ సినారియోలో ఇండియాలో చాలా మంది పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. మరి ఇండియన్ గవర్నమెంట్ ఈ అవకాశం నోవాటిస్ కంపెనీకి ఇండియాలో సేల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి దీనివల్ల చాలామంది పిల్లలు ఈ ఇంజెక్షన్ వల్ల బతికే ఛాన్సు ఉందని నా నమ్మకం. థ్యాంక్ యూ.